సరదా శుక్రవారంలో ఇప్పుడు పంచులతో ఒకరిని నిలబెట్టాలంటే నేనే, పడగొట్టాలంటే నేనే అంటూ ఒక సక్సెస్ఫుల్ అండ్ అన్సక్సెస్ఫుల్ స్కిట్ తో మన ముందుకు వచ్చేస్తున్నారు ఆటో రామ్ ప్రసాద్ అండ్ టీమ్స్. లెట్స్ వెల్కమ్ దెమ్. ప్రెస్ వాళ్ళు మీరేనా? అవును సార్. మీరు కొన్ని సినిమాలు హిట్ కొట్టంగానే ఇండస్ట్రీలో నంబర్ 1 డైరెక్టర్ అయినా అనుకుంటున్నారా? నేను ఎప్పుడు నెంబర్ 1 అని ఫీల్ అవును. నేనే పెద్ద తోపని ఫీల్ అవుతుంటా. రెండు ఒకటే కదా? ఆ ఒకటి నేనే. సార్ మీరు కథలు రాయడానికి గోవా దాకా వెళ్తారట, అది నిజమేనా? ఎస్. కథలు రాయడానికే ఏమిటి సిగ్గుపడుతున్నారా? నేను ముందు గోవా వెళ్తా, అక్కడ చాలా కథలు పడతా, అదే కథ రూమ్కి వెళ్ళి కథలుగా రాస్తుంటా. మీరు సినిమాలు చాలా కసిగా చేస్తారు సార్. అసలు ఎప్పుడు ఈ కసి మొదలైంది మీకు? గోవాలో నేను ఇంటర్లో ఉన్నప్పుడు మా ఇంట్లో టీవీ లేదు. సో అలాంటి టైంలో మా ఫ్రెండ్ ఇంటికి టీవీ చూస్తున్నాడు. వాడు అప్పుడప్పుడు ఖాళీగా ఇంట్లో లేనప్పుడు కొన్ని సీడీలు తెచ్చేవాడు. ఆ సీడీలు పెట్టి చూస్తుంటే నాలో చాలా కసి పుట్టింది. ఏం సీడీలు అయ్యి? అవే సార్, వాళ్ళు వచ్చారు అర్థమైపోవాలి. ఈసారి చచ్చినా ఎత్తారు, నేనున్నాక ఇంకెత్త. నేను హలో శంకర్ గారు. ఓకే సార్, నేను పంపిస్తాను, 2 పెట్టేయండి. ఏంటి సార్? గేమ్ చేంజర్ లో 2 గేమ్స్ కావాలంటే ఇచ్చానయ్యా. నేను మరీ అంత ఎదవలా కనపడ. సార్ ఒక్క సెల్ఫీ. ఒక్క నిమిషం ఆగమంటే అర్థం కదా? ప్రెస్ ఇక్కడ క్వశ్చన్లు అడుగుతున్నాగా. మీరు ఎవరి మీద చేసుకున్నారో, ఎవరితో గసురుతున్నారో తెలుసా మీరు? ఎవరు? నా నెక్స్ట్ సినిమాకి హీరో ఆడే. వీడిని పెట్టేలా చేస్తారు. కుక్కను పెట్టి తీస్తాను. ఏరా నువ్వు కుక్కవా కదా? ఓకే వెళ్ళిపోండి. హీరో గారు. సార్ నేను హీరోనా? ఎస్. అరే రే రే కింద కూర్చుంటాడు, చేతి తెచ్చుకో. ఇప్పుడు నొక్కు. ఎందుకురా నా జీవితంతో అట్లా ఆడుకుంటావా? ఇంతకుముందు సినిమాలు ఏమో నువ్వు చూసావా? మల్లేశ్వరి, కౌసల్య ఆంటీ, రాధిక ఆంటీ, పక్కింట్లో ఆంటీ. ఆగు, నేను బోల్డ్ సినిమాలు అడిగాను, నువ్వు బోల్డ్ సినిమాలు చెప్తున్నావు ఏంట్రా? అయినా నీ ఫేస్ చూస్తుంటే అలాగే అనిపిస్తుంది. కానీ కెమెరామ్యాన్ ఈడెలా కెమెరామెన్ అయ్యాడండి? ఒకరోజు నేను హీరోయిన్ రూమ్ లో ఉన్నాం, సీక్రెట్ గా మొత్తం షూట్ చేశాడు, బ్లాక్ మెయిల్ చేశాడు, కెమెరామెన్ అయిపోయాడు. బ్లాక్ మెయిల్ చేస్తే కెమెరామెన్ చేస్తారా? ఆ తర్వాత జీమెయిల్ చేశాడు, వీడియోస్ ఉండు చాలా బాగున్నాయి, అందుకని కెమెరామెన్ అయిపోయాడు. అరే ఆర్టిస్టులు మీరు. శ్రీదేవి. రాజమండ్రి రాగమంజరి మాయమ్మ పేరు తలవనోళ్ళు లేరు మేస్తిరి. ఇప్పుడు మ్యాథ్స్ సీన్ ఏంటంటే అమ్మ కొడుకు కోసం వెయిట్ చేస్తుంది. ఓకే. కొడుకు ప్రయోజకుడై ఇంటర్వ్యూకి వెళ్ళి జాబ్ తెచ్చుకుంటాడని. కానీ నువ్వు జాబ్ ఫెయిల్ అయిందని చెప్పేసి మందు తాగేసి ఇంటికి అమ్ము దొరికిపోతావు. మీ ఇద్దరి మధ్య ఎమోషన్స్ కళ్ళలో నీళ్ళు రావాలయ్యా. ఏమై కెమెరామెన్ హీరో క్లోజ్ పెట్టు. శివాజీ గారు కాదయ్యా, పెట్టు. యాక్షన్. బాబు ఏమైంది? ఇంటర్వ్యూకి వెళ్ళావు, జాబ్ వచ్చిందా? ఒంట్లో బాలేదా? మాట్లాడు. తాగొచ్చావా? చిన్నప్పటి నుంచి నేను నవమాసాలు పెంచి అక్కడ ఇక్కడ పాసి పని చేసి గిన్నెలు కట్ట తోమి నిన్ను చదివిస్తే. అయ్యో అమ్మా, ఇక్కడ నుంచి నేను తాగనమ్మా. నీ మీద ఒట్టమ్మా, నేను తాగనమ్మా. నా వాటినమ్మా. నాన్న పోయి చాలా రోజులైంది. ఏంటమ్మా ఇది? నేను ఉంటుండగా ఇంకో కొడుకు అవసరం నీకు? సీన్ పూర్తిగా వినా. అమ్మకి బ్లడ్ క్యాన్సర్. ఇక్కడ నుంచి బ్లడ్ క్యాన్సరా? ఇక్కడ నీకు బ్లడ్ క్యాన్సర్, బ్లడ్ పంపింగ్ చేసుకుంటావు. నీ కోరిక ఏంటంటే చచ్చే లోపల కొడుకు పెళ్లి చేసుకుంటే చాలు నీకు. ఓకేనా? యాక్షన్. నీ కోరిక ఏంటి చెప్పమ్మా, చెప్పమ్మా నీ కోరిక. డాక్టర్ గారు నన్ను 3 నెలల్లో చచ్చిపోతానన్నారు. నేను చచ్చిపోయే లోపు నువ్వు పెళ్లి చేసుకోవాలయ్యా. అలాగేనమ్మా. వీడు ముందే చంపేటట్టున్నాడు. అమ్మ సీన్ అయిపోయింది. అమ్మ పక్కన ఉండండి. హీరోయిన్ పిలు. హీరోయిన్ గారు. ఇప్పుడు అమ్మ క్యాన్సర్ కదా, అమ్మ చచ్చిపోయే లోపల ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి. అర్థమైందా? అమ్మాయి బస్ స్టాప్ లో వెయిట్ చేస్తుంటది. నాదొక చిన్న సజెషన్ సార్. ఏంటి? ఫస్ట్ లో అమ్మ క్యారెక్టర్ తీసేసి దీనే అమ్మ కింద పెట్టచ్చు కదా. ఏ దానికైతే క్యాన్సర్ ఉందని చెప్పాల్సి వస్తుంది, దీనికి అవసరం లేదు.
థాట్ బాగుంది, నెక్స్ట్ టైం మారుదాం. నాదొక చిన్న మాట చెప్పు. సినిమా మొదట్లో 2 దవడల రేఖ ఉండాలి కానీ సినిమా మొత్తం ఉండకూడదు సార్. ఈ సినిమాకి హీరో ముఖేష్ నువ్వే కాబట్టి ఉండొచ్చు మీ ఇద్దరు. ఓహో, నా పేరు ముఖేష్. ఎస్, యాక్షన్. చాలు, క్లోజ్ పెట్టుకో. ఫేస్ ఎక్స్ప్రెషన్స్ లేవు, ఫేస్ ఎక్స్ప్రెషన్స్ లేవు. నేను మిమ్మల్ని మొదటి చూపులోనే లవ్ చేశానండి. అప్పుడేనా? మా అమ్మ క్యాన్సర్ అండి. మీరు ఒప్పుకుంటే నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటానండి. నేను కొంచెం ఆలోచించుకోవాలి. మా అమ్మ క్యాన్సర్ అండి. ఇప్పుడు ఏం చేయాలండి? ఇప్పుడు అంటే నేను తట్టు కడతానండి. అప్పటికంటే ఎలా అండి? మా అమ్మ క్యాన్సర్ అండి. మరి పారాపా. కట్ అమ్మ రావాలి, అమ్మకి రండి. కెమెరా ఆపేసాం చాలు. ఏ నచ్చట్లేదు మాకు మీ పెర్ఫార్మెన్స్. కాళ్ళు ఇట్లా ఉందేట్రా? సాంగ్ ప్లీజ్. అయిపోయిందియా, గుమ్మడిగా కొట్టేసాం. థ్యాంక్ యూ సార్. మొత్తం ఇంటికి పంపించి మొత్తం అంతా డబ్బుకి నువ్వే చెప్పేసి. ఓకే, టైం లేదు, పంపించేసే సార్. రేపు మార్నింగ్ సినిమా రిలీజ్ అయిపోయి అందరూ వెళ్ళిపోండి. నీకేం చెప్పామన్నా, కుక్కను పెట్టి తీస్తా. అవును సార్, ఇట్టు కొడతాను. అవునా? కొత్తని పెట్టి 100 కోట్లు ఎలా కొట్టారు సార్? 100 కోట్లంటే ఇంకొక 1 వీక్ 200 crores దాటుతుందట. ఇంత హీరో ఎక్కడ సార్? హీరోగా ఆడికే బొక్కాడికి ఏమో చెప్పు. ఫస్ట్ సినిమాతోనే హిట్ కొట్టారు సార్. ఇది ఎవరి వల్ల అంటారు సార్? డైరెక్టర్ వల్లేనా? నేను నా వాళ్ళే. డైరెక్టర్ ఏంటయ్యా చేసేది? బాబుకి చూసారా మన ఫ్యాన్స్? ఫస్ట్ సినిమాతోనే మీకు ఇంతమంది ఫ్యాన్స్ వచ్చారు. నిజంగా డైరెక్టర్ మిమ్మల్ని మంచి స్థాయి. డైరెక్టర్ ఏంది చెప్పవా? నువ్వు చెప్పడం ఏంటి? నాదేమీ లేదని చెప్పవా? నాదేం లేకపోతే సో ఈ సినిమా హిట్ అవడానికి కారణం మెయిన్ హీరో గారే. నేను తర్వాత మాట్లాడతాను, మీరు వెళ్ళిపోవచ్చు. సరే సార్, అర్థమైందా? ఓకే సార్. ఇప్పుడు నెక్స్ట్ సినిమా మళ్ళీ ఎప్పుడు చేద్దాం? మీ సినిమా ఆల్రెడీ కథ రాసేసాను సార్, ఇప్పటి నుంచే స్టార్ట్ అవుతుంది సార్. ఇప్పుడు నుంచే హీరోయిన్ పిల్లరా చెప్తా. హీరోయిన్ గారు అమ్మని పిల్లడు ఒకసారి. మళ్ళీ సేమ్ కాంబినేషన్ సార్. ఇందాక మీరు హీరో వర్షన్ లో పీక్స్ చూపించారు కదా సార్. అవును. దీంట్లో బాగా బయట ఉంటాడు సార్ హీరో. ఇప్పుడు అమ్మ క్యాన్సర్, మీరు ఇంటికి వెళ్తారు, అమ్మ ఎందుకు తాగని అడుగుతుంది, మీరు అమ్మ మీద రెచ్చిపోయి కొడతారు సార్. యాక్షన్. బాబు మళ్ళా తాగొచ్చావా? నువ్వు అమ్మవా? ఏం చేస్తున్నావురా? ఎలా చేశాను సార్? ఎలా తీసేసా సార్? ఏటని కొడుతున్నాడు? నిజంగా కొడుతున్నాడా? అదే కావాలమ్మా. తీసుకో. బస్ స్టాప్ లో నుంచో మీరు మళ్ళీ తాగిస్తున్నారు, సేమ్ అదే ఊగుతూ. బస్ స్టాప్ లో హీరోయిన్ వెయిట్ చేస్తుంది మీకోసం. ఎక్కడ వెయిట్ చేస్తామని చెప్పి లాక్కారు. రాకపోతే 2 కోట్లు పట్టుకెళ్ళండి. ఓకేనా? ఓకే, యాక్షన్. హాయ్ అండి. మిమ్మల్ని చూడగానే నచ్చారు, మిమ్మల్ని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. చూడంగానే ఎలా నచ్చేస్తాను? సూపర్ సార్, ఇరది సార్. ఇప్పుడు సినిమాలో సీన్ ఉంది సార్. ఏంటి సార్? సినిమాలో మీకు ఫ్యాన్ ఉంటాడు. ఇప్పుడు వాడితో కూడా ఎవడరా ఫ్యాన్ నీకు అని అడిగి సీరియస్ వార్నింగ్ ఇవ్వాలి. బయట ఫ్యాన్స్ ఏం ఫీల్ అవ్వరుగా? మీరు నుంచండి. అరే ఈ సినిమాలో నిజంగా ఆడి ఫ్యాన్స్ ఉన్నారు కదా, వాళ్ళని ఫీల్ అవుతారు. అరే రారా. యాక్షన్. మీ ఫ్యాన్ అని చెప్పి సార్ నేను మీ ఫ్యాన్ ని. ఎవడరా నిన్న ఫ్యాన్ గా ఉండమంది? కష్టపడి సినిమా చేసి ఇటు కొడితే నాకు ఫ్యాన్స్ అంటూ వచ్చి మళ్ళీ ఇది చేస్తున్నాం అది చేస్తున్నాం, ఫోన్ మీద ఫోన్లు కొట్టిన చవకేదంటారు. ఎవడరా మిమ్మల్ని ఫ్యాన్స్ గా ఉండమంది? A few moments later. హీరోని కొడతారా? ఏంటి సార్ హీరోని పట్టుకుని అలా కొట్టిరే నా ఫ్యాన్స్? నువ్వు ఎంతసేపు గొడవడింది ఎవరో తెలుసా? రియల్ ఫ్యాన్స్ నీళ్ళు బలుపు దించుదామని చెప్పి నిజంగా సెట్ చేసా. ఇప్పుడు మళ్ళీ జీరోవే. ఇంకోసారి బలుపు చూపిస్తావా? హీరోగా ఛాన్స్ ఇచ్చినప్పుడు మంచిగా ఉండాలి, అర్థమైందా? ఎక్స్ట్రా చేయొద్దు, వెనక్కి వెళ్ళిపో. శివాజీ గారు స్కిట్ ఎలా అనిపించింది? బాగుంది రాంప్రసాద్ సార్, గట్టిగానే వాడుకున్నావు దొరబాబుని, అంతా బ్రహ్మాండంగా ఉంది. థ్యాంక్ యూ. ఖుష్బు మ్యామ్ బాగుంది రాంప్రసాద్ మేడం. అండ్ టీమ్. బల్బు స్టారో లేదంటే గొప్ప స్టారో లేదంటే స్టారో అది తెలీదు, సిడి స్టార్ అది మాత్రం కన్ఫర్మ్. సో జడ్జెస్ ఆటో రాంప్రసాద్ అండ్ టీమ్ కి మీరు ఇవ్వబోయే స్కోర్స్. శివాజీ గారు The judges order Ram Prasad and team keep scores 19 out of 20.